ఆమె ఒక నాయకురాలకు ఉపన్యాసం ఇవ్వగలదు, లేకపోతే ఇంకొక యాక్టివిటీ నడపగలదు కానీ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ని కథలు మార్చేటటువంటిది లేదు. ఆ స్ట్రాటజీస్ లేవు. సోమవీర్రాజు చేసినటువంటి వ్యాక్యూమ్ ఏంటయ్యా అంటే తను పార్టీని ఈ బూత్ కమిటీలు ఇట్లాంటివి వేసుకొచ్చాడు కానీ జోష్ నింపల. ఆ జోష్ ఈవిడ నింపుతుందని భావించారు. ఈవిడ ఇంకా కంప్లీట్గా రూటే మార్చేసి తెలుగుదేశంకి జోష్ పెంచింది. ఈ రెండు కూడా నాయకత్వపరమైంది. ముందైతే సోమవీర్రాజు కంటే పురంధేశ్వరి బెటర్ అనుకున్నారు, పురంధేశ్వరిని చూసాక సోమవీర్రాజు బెటర్ అనుకున్నారు. బట్ అక్కడ కావాల్సింది ఏంటంటే ఒక బండి సంజయ్ లాంటి టెంపర్మెంట్. అంటే బండి సంజయ్ ఇండివిజువల్గా బలపడ్డాడు కానీ పార్టీ బలహీనపడింది. దాని పర్యవసానమే 14% దగ్గర ఆగి 8% చివరికి ఆయన కూడా ఓడిపోవడం కారణం. కాబట్టి బండి సంజయ్ లాంటి వాళ్ళు అవసరం. ఒక దాన్ని ఏమంటారు, టెంపర్ క్రియేట్ చేయడానికి అవసరం. ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి టెంపర్ క్రియేట్ చేసే విధంగా ఎవరిని ఎంకరేజ్ చేయలే. చివరికి సీఎం రమేష్లోను సుజనా చౌదరిని ఎంకరేజ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళేంటి పెద్ద మనుషులు ఎవ్వరు. రెండోది టెంపర్ క్రియేట్ చేయడం సీఎం రమేష్ లాంటి వాడు చేసుకొచ్చాడు. కానీ అతని మీద తెలుగుదేశం ముద్ర ఉండటం వల్ల బీజేపీకి ఆ జోష్ రాదు. అతను ఎంత టెంపర్గా రెచ్చిపోయాడో అది తెలుగుదేశానికి జోష్ అయింది. అది సమస్య అయింది. ఒక రకంగా వైసీపీని నిర్వీర్యం చేసి ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ రావాలనుకుంటారా? కాపుల అస్తిత్వాన్ని తన బాధ్యతగా భుజాన్ని వేసుకున్న ప్రతినిధిగానో ఒక నాయకుడిగానో అది సాధించగలరా? ఆయన అనుకున్నదైతే అది, కానీ సాధ్యం కాదు అన్నటువంటిది ఆయనకి